నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో వేద జ్యోతిష శాస్త్రంలో అస్తంగతం చెందిన గ్రహాల గురించి, అంటే కంబషన్ సూర్యుడికి దగ్గరగా వచ్చిన గ్రహాలు, రెట్రోగ్రేడ్ అంటే వక్రించిన గ్రహాలు అనేవి జాతకంలో గ్రహాల బలాన్ని ఫలితాలను మార్చివేసే అతి ముఖ్యమైన అంశాలు ఈ రెండు కూడా. ఒక గ్రహం అస్తంగతం చెందింది అన్న, ఒక గ్రహం రెట్రోగ్రేడ్లో మనం పుట్టినప్పుడు ఉన్నది అన్న జన్మ జాతకంలో ఏర్పడితే వాటి ఫలితాలు చాలా వరకు కూడా మార్చివేసే అతి ముఖ్యమైన అంశాలుగా తీసుకోవాలి. ఇక అస్తంగతం అంటే ఏంటి, కంబషన్ అంటే ఎందుకు, ఇది అసలు ఎందుకు వస్తుంది అంటే, ఒక గ్రహం సూర్యుడికి చాలా దగ్గరగా ఒకే రాశిలో తక్కువ డిగ్రీల దూరంలో వచ్చినప్పుడు సూర్యుడు తీవ్రమైన వేడికి కాంతికి ఆ గ్రహం తన స్వయంత స్వశక్తిని కోల్పోతుంది. దీనిని అస్తంగతం లేదా అస్తంగత గ్రహం, కంబషన్ ప్లానెట్ అంటారు. ఇది ఎందుకు వస్తుంది? జాతక చక్రంలో సూర్యుడు ప్రతి 30 రోజులకు ఒక రాశిని మారుస్తాడు. అంటే 12 నెలలు 12 రాశులు మారుస్తాడు. సూర్యుడు సంచరించే మార్గంలో ఇతర గ్రహాలు కూడా సూర్యుడికి అతి సమీపంలో వచ్చినప్పుడు, భూమి నుండి చూసినప్పుడు ఆ గ్రహాలు అదృశ్యమవుతాయి లేదా శక్తిహీనమవుతాయి సూర్యుడి శక్తి ముందు. అంటే సూర్యుడికి వాటి బలాన్ని సూర్యుడు తీసుకోవటం జరుగుతుంది. ఇక ప్రభావాలు, అస్తంగతమైన గ్రహం తన కారకత్వాలను కంబస్టెడ్ ప్లానెట్ సరిగ్గా ప్రదర్శించలేదు. తన ప్రభావాలను ఫలితాలను ఆ జాతకునికి ఇవ్వలేదు. ఆ గ్రహ ఫలితాలు బలహీనపడతాయి కాబట్టి. అయితే కొన్నిసార్లు ఆత్మకారక గ్రహం అస్తంగతమైతే మాత్రం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనేది సూచించబడింది శాస్త్రంలో. ఇది ఆత్మకారక గ్రహం ఏదైనా అవ్వచ్చు. మన జన్మజాతకంలో జనరల్గా డిఫాల్ట్గా ఆత్మకారక గ్రహం అంటేనే రవితోనే మిగతా గ్రహాలు దగ్గరగా వచ్చినప్పుడు అస్తగతం చెందటం సహజం. కాకపోతే మన జన్మ జాతకం నుండి హైయెస్ట్ డిగ్రీ ఉన్న గ్రహాన్ని కూడా ఆత్మకారక గ్రహంగా మన జన్మ లగ్నం నుండి తీసుకుంటాం కాబట్టి అది అస్తంగతమైతే ఆత్మవిశ్వాసం ఇంకా పెరుగుతుంది వారికి అనేది శాస్త్రంలో చెప్పబడింది. అయితే అస్తంగత గ్రహాల డిగ్రీలు పరిమితి గ్రహాల వారీగా చూద్దాము. చంద్రుడు కంబస్ట్ అయితే 12 డిగ్రీల కన్నా తక్కువ దూరంలో ఉంటే సూర్యునికి అమావాస్యకు దగ్గరగా వచ్చినప్పుడు కంబస్ట్ అవుతాడు చంద్రుడు సూర్యుడి దగ్గరగా వచ్చినప్పుడు. అలాగే సూర్యుడికి కుజుడు 17 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నప్పుడు కంబస్ట్ అవుతాడు. అలా బుధుడు మామూలుగా సూర్యునికి 14 డిగ్రీలు ఉన్నప్పుడు కంబస్ట్ అవుతాడు. రెట్రోగ్రేడ్లో ఉండాలంటే వక్రగమనంలో ఉంటే 12 డిగ్రీలకి వక్రగమనంలో చెందుతాడు. అలాగే గురువు 11 డిగ్రీలప్పుడు అస్తంగతం చెందుతాడు, వక్రగమనంలో కూడా ఉండటం జరుగుతుంది. శుక్రుడు 10 డిగ్రీలకి దగ్గరగా ఉన్నప్పుడు సూర్యుడికి కంబషన్ అవుతాడు. వక్రగమనంలో అంటే రెట్రోగ్రేడ్ మోడ్లోకి 8 డిగ్రీలకి దూరంలో ఉన్నప్పుడు రెట్రోగ్రేడ్ అవుతాడు. శని అయితే గనక 15 డిగ్రీలకి అస్తంగతం చెందటం లేకపోతే రెట్రోగ్రేడ్ చెందటం కూడా జరుగుతుంది. ఇది అస్తంగత గ్రహాల డిగ్రీలు గ్రహాల వారీగా తెలుసుకున్నాం. అయితే ప్రధాన గ్రహాల వక్రగమనం, రెట్రోగ్రేడ్, వక్రీ గ్రహాలు అంటారు కదా, రెట్రోగ్రేడ్ చెందిన ఈ గ్రహాలు అని. ప్రధాన గ్రహాలు వక్రగమనం ఎలా ఉంటుంది అంటే, జ్యోతిష శాస్త్రంలో వక్రగమనం అంటే గ్రహం వెనక్కి నడవటం, ఆప్టికల్ ఇల్యూజన్. అది వెనక్కి నిజంగా నడవదు, నడిచినట్టు మనకి కనిపిస్తుంది. ట్రైన్లో వెళ్తుంటే చెట్లన్నీ పరిగెడుతున్నట్టు, భూమికి దగ్గరగా రావడం వల్ల అవి వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తాయి మనకి. వక్రగ్రహాలు చాలా బలమైనవిగా పరిగణించబడతాయి ఈ శాస్త్రంలో. ఇవి గత జన్మ కర్మలను, అసంపూర్ణ కోరికలను కూడా సూచిస్తాయి. మన జన్మ జాతక చక్రంలో ఒక గ్రహం వక్రించింది మనం పుట్టినప్పుడు అంటే అవి గత జన్మ కర్మలను కానీ అసంపూర్ణ కోరికలను కానీ ఆ గ్రహాన్ని బట్టి, గ్రహ కారకత్వాలు, ఆ రాశిని బట్టి, హౌస్ని బట్టి, లగ్నాన్ని బట్టి అవి చెప్పటం జరుగుతుంది అనమాట. అందుకుని రెట్రోగ్రేడ్లోకి వెళ్తాయి అన్నమాట, వక్రిస్తాయి ఆ గ్రహాలు.
కింద జన్మలో కర్మల వల్ల, అసంపూర్ణ కోరికల వల్ల వాటికి సంబంధించిన గ్రహాలు వక్రిస్తాయి మనకి ఈ జన్మలో. మన జన్మ జాతకంలో వక్రించి ఉంటాయి మనం పుట్టినప్పుడు. ముఖ్యమైన 7 గ్రహాలు వక్రగమన ప్రభావాలు. అంటే 7నే ఎందుకు తీసుకుంటున్నాము అంటే, రాహు కేతు గ్రహాలు డిఫాల్ట్గానే అవి అపసవ్య దృష్టిలో తిరుగుతాయి, ఎప్పుడూ రెట్రోగ్రేడ్ మోడ్లోనే ఉంటాయి. రాహుకేతువులు తప్పించి మిగతా 7 గ్రహాల వక్రగమన ప్రభావాలని తెలుసుకుందాం ఇప్పుడు. అయితే బుధుడు మొదలుగా, వక్ర బుధుడు ఉన్నప్పుడు ఆలోచనలు, సంభాషణలు, వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయి. కానీ వీరికి అసాధారణమైన తార్కిక శక్తి, లాజికల్ థింకింగ్ ఉంటుంది. అయితే బుధుడు తొందరగా హస్తగతం కానీ వక్రించటం కానీ ఎక్కువగా జరుగుతుంది గ్రహాలన్నిట్లోనూ అనేది మనం గమనిస్తాము జాతక చక్రాల్లో. ఇక శుక్రుడు వక్రించాడు మన జన్మ జాతకంలో అంటే ప్రేమ, వివాహం, ఆస్తుల విషయం, వీటికి శుక్రుడు కారకుడు. కాబట్టి ఈ విషయాల్లో ఆలస్యాలు, జాప్యం ఉంటుంది. గత జన్మ సంబంధాలు అవి కూడా వర్తిస్తుంది. పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్స్ కూడా ఈ జన్మలో ఇబ్బంది పెడతాయి ఎక్కువగా. కళాత్మక రంగంలో ప్రత్యేకత, నైపుణ్యంగా కలిగి ఉండటం జరుగుతుంది శుక్రుడు గనక రెట్రోగ్రేడ్లో ఉంటే. ఇక కుజుడు, మార్స్ రెట్రోగ్రేడ్లో ఉంటే, అంటే వక్రించి గ్రహం ఉంటే, మన జన్మజాతకంలో వక్రించి ఉంటే, వక్ర కుజుడు అపారమైన శక్తిని ఇస్తాడు. రెట్రోగ్రేడ్ ప్లానెట్ మార్స్, మామూలుగానే మార్స్ అంటేనే చాలా పరాక్రమవంతుడు, అపారమైన శక్తిని ఇంకా ఇస్తాడు వక్రించి ఉన్న కుజుడు. అది మ్యాలిఫిక్ ప్లానెట్. యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని లగ్నాలకి కుజుడు యోగకారకుడు కూడా అవుతాడు. కానీ ఆ శక్తిని ఎక్కడ వాడాలో తెలియక ఆవేశం, కోపం ఎక్కువగా పెరుగుతాయి, అపార్థాలకి దారితీస్తుంది కూడా ఒక్కోసారి అనేది సూచించటం. కుజుడు రెట్రోగ్రేడ్లో ఉంటే ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి ఆ జాతకునికి. ఇక గురువు వక్రించి ఉన్నాడు మన జన్మ జాతకంలో అంటే జ్ఞానం, గురువుల విషయంలో సవాళ్లు, దైవభక్తి ఉన్నా కానీ సాంప్రదాయ మార్గంలో కాకుండా సొంత మార్గంలో వారు ప్రయాణిస్తారు. వారు తర్కంగా ప్రవర్తిస్తారు. జ్ఞానాన్ని గ్రహించడానికి వీరికి చాలా సమయం పడుతుంది గురువు వక్రించి ఉంటే గనక. గురువు జ్ఞానక సంపద కారకుడు కదా. ఈ వక్రించి ఉండటం మూలంగా ఈ విషయాలన్నీ కూడా అధమ ఫలితాలు పొందుతారు అనేది సూచిస్తుంది. ఇక మన జన్మ జాతకంలో శని వక్రించి ఉంటే, మన జాతకంలో వక్ర శని ఉన్నవారు చాలా ఎక్కువగా కష్టపడతారు. శని అంటేనే కష్టపడటం. అంటే అది శని కష్టపెడతాడు అంటే ఊరికే క్రమశిక్షణ కారకుడు కాబట్టి మనకి శ్రమగా అనిపిస్తుంది. ఆలస్యంగా విజయం సాధిస్తారు. ఎందుకు? మనల్ని సరిదిద్ది మనల్ని రూట్లో పెట్టేసరికి మనకి టైం పడుతుంది. కాబట్టి ఆ క్రమశిక్షణ మనం ఫాలో అయ్యేసరికి మన విజయాలు కూడా ఆలస్యంగా మనకు సాధిస్తారు. క్రమశిక్షణ, బాధ్యతల విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ కూడా శని వక్రించి ఉన్నప్పుడు జాతకుడు పొందుతాడు. ఆ విధమైన ఫలితాలు పొందుతాడు. అయితే ఇది ఎవరికి శని యోగకారకుడు, ఎవరికి యోగకారకుడు కాదు, శుభ ఫలితాల్లో ఇవ్వటానికి ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఆ జన్మ జాతకులను బట్టి, ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఇక సూర్యుడు జనరల్గా డిఫాల్ట్గా వక్రించిన గ్రహం ఇచ్చే ప్రభావాలైతే ఇవి. వాటికి వక్రించిన గ్రహాలు కొన్ని కుజుడు లాంటి వాడేదో, లేకపోతే శుక్రుడు ఆత్మకారక గ్రహం, అలాంటివి అయితే తప్పితే 2-3 పాయింట్లు తప్పితే మిగతా విషయాలన్నీ కూడా వక్రించిన గ్రహాలు అశుభ ఫలితాలు ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది. ఇక సూర్యుడు, చంద్రుడు, ఈ 2 గ్రహాలు ఎప్పటికీ కూడా వక్రించవు. ఇవే కదా సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడే కదా మిగతా గ్రహాలు వక్రించేది. సూర్యచంద్రుడు కలిసినప్పుడే కదా అమావాస్య చంద్రుడు వచ్చేది, పౌర్ణమి వచ్చేది. సో కాబట్టి సూర్యుడికి చంద్రుడికి వక్రగతి అనేది ఉండదు, కంబషన్ అనేది కూడా ఉండదు. ఇక రాహుకేతువులు, మన జన్మజాతకంలో రాహుకేతువులు ఎందుకు ఎప్పుడు వక్రగమనంలోనే ఉంటారు? వారు అపసవ్య దిశలోనే ప్రయాణిస్తారు.
కారణం రాహుకేతువులు భౌతిక గ్రహాలు కావు, ఛాయాగ్రహాలు. ఇవి సూర్యచంద్ర మార్గాలను ఖండించుకునే బిందువులు, నోడల్ పాయింట్స్ అంటారు రాహుకేతువుల్ని. ఖగోళ కారణంగా చెప్పాలి అంటే భూమి చుట్టూ చంద్రుడు కక్ష, సూర్యుడు చుట్టూ భూమి కక్షలను బట్టి రాహుకేతువులు ఎప్పుడూ కూడా రాశి చక్రంలో వెనక వైపు వ్యతిరేక దిశలో, రివర్స్ మోషన్లో, అపసవ్య దిశలో ప్రయాణిస్తాయి అనేది మనం గమనించవచ్చు. జన్మజాతక చార్టులో రాహుకేతువులు ఎప్పుడు కూడా డిఫాల్ట్గా అపసవ్య దిశలోనే, యాంటీ క్లాక్ వైజ్లోనే తిరుగుతాయి. ఇవి ఎప్పుడు కూడా 180 డిగ్రీల దూరంలో ముఖాముఖి ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా 1/7 యాక్సెస్లోనే ఉంటాయి. రాహు ఎదురుగుండా కేతు ఉంటాడు, కేతు ఎదురుగుండా రాహు ఉంటాడు. పైన కేతు ఉంటే కింద రాహు ఉంటాడు, కింద కేతు ఉంటే పైన రాహు ఉంటాడు. ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ యాక్సెస్లోనే ఉంటారు వీళ్ళు ముఖాముఖిగా. వీటి వక్రగమనం వల్లనే గ్రహణాలు ఏర్పడతాయి, మిగతంగా ఎక్లిప్స్. రాహుకేతువులు అకస్మాత్తుగా జీవితాన్ని మార్చే చాలా శక్తులు, అంటే సడన్ ఈవెంట్స్ని కలుగజేసే అపజయ శక్తులు అంటారు. నిజంగా చెప్పాలి అంటే అధమ ప్రభావాలను కలిగిస్తారు, ఇబ్బందులను కలిగించేవారు రాహుకేతువులు అనేది సూచించడం జరుగుతుంది. ఇక అస్తంగతం అయిన గ్రహాలుకి, వక్రగమనం చెందిన గ్రహాలకి, అంటే కంబస్ట్ అయిన ప్లానెట్కి రెట్రోగ్రేడ్ ప్లానెట్స్కి మధ్య తేడా ఏంటి? అస్తంగతం అంటేనేమో గ్రహం బలహీన పడుతుంది, కారకత్వాలన్నీ కూడా మరుగున పడిపోతాయి, మనకి పెద్ద హెల్ప్గా ఉండవవి. వక్రగమనం చెందిన గ్రహం అయితే గనక అది బలపడుతుంది, ఎక్కువగా చాలా శక్తి ఎక్కువవుతుంది. మన జన్మ జాతకంలో ఒక గ్రహం వక్రగమనం చెందింది, రెట్రోగ్రేడ్ అయ్యింది అంటే అది మనకి యోగకారక గ్రహం అయితే మంచి ఫలితాల్లో బలం పొందుతుంది. అదే మనకి శత్రు స్థానంలో ఉండి శత్రువు అనుకుంటే మనకి అలాంటి నెగిటివ్దే ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వటానికి ఇస్తుంది రెట్రోగ్రేడ్ గ్రహం. అస్తంగత గ్రహానికి ఏమో తన శక్తిని కోల్పోతుంది, రెట్రోగ్రేడ్ గ్రహం ఏమో తన శక్తిని రెట్టింపు చేస్తుంది. అది శుభమైన అశుభమైన మన గ్రహాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎలా స్థితి పొంది ఉన్నాయి దాన్ని బట్టి అంచనాలు వేయాలి. కానీ ఆ శక్తిని సరిగ్గా వాడుకోలేరు, అది ఎప్పుడు కూడా విఫలమే అవుతుంది. ఫలితాలన్నీ కూడా, రెట్రోగ్రేడ్ ఫలితాలన్నీ కూడా ఆలస్యంగానే రావటం జరుగుతుంది. వక్రీగ్రహం అస్తంగతమైతే ఆ గ్రహం యొక్క ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. వక్రించిన అంటే రెట్రోగ్రేడ్ మోడ్లో ఉన్న ఇబ్బందులు. ఎందుకంటే అది శక్తినే కాకుండా దిశను కూడా కోల్పోతుంది కాబట్టి, శక్తి పోతుంది, దిశను కూడా పోతుంది కాబట్టి చాలా ఇబ్బందులు ఎక్కువగా ఇస్తుంది. అది ఏ గ్రహం అస్తంగతమైందో దానికి సంబంధించిన మంత్ర జపం చేయడం, దానాలు చేయడం ద్వారా ఆ గ్రహ బలాన్ని కూడా మనం పెంచుకోవచ్చు అనేది కూడా శాస్త్రంలో సూచించబడింది. ఇది వక్రించిన గ్రహాలు, అస్తంగతం చెందిన గ్రహాలు గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము. అస్తంగత వక్రీ చెందిన రెండిటి మధ్య ఉన్న తేడాలు కూడా తెలుసుకున్నాము. ఆ విషయాలకు ఎన్ని డిగ్రీలకి మన ఒక్కొక్క గ్రహం ఎన్ని డిగ్రీల వ్యవధిలో కంబస్ట్ అవుతుంది, రెట్రోగ్రేడ్ మోడ్లోకి వెళ్తుంది అనేది కూడా, ఎందుకు రెట్రోగ్రేడ్ కారణాలు ఏంటి, అస్తంగత కంబషన్ అవటానికి కారణాలు ఏంటి అనేవి కూడా మొత్తం అన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకున్నాము. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొకసారి మళ్ళీ వీడియో వినండి చివరి వరకు. మీకు అర్థం కానిది ఏదన్నా ఉంటే మళ్ళీ కామెంట్స్లో పెట్టండి, మళ్ళీ మీకు వివరిస్తాను. మీకు ఈసారి చార్టుతో చెబుతాను. మీ చార్ట్ జన్మ వివరాలు పెట్టండి. జన్మ వివరాలకి మీకు ఏ ఏ గ్రహాలు రెట్రోగ్రేడ్ అయినాయి, ఏ ఏ గ్రహాలు అస్తంగతం అయినాయి చూసి మీ జన్మ జాతకం నుండి వాటి ఫలితాలు కూడా చెప్తాను, రిప్లై ఇస్తాను తప్పనిసరిగా. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.